తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు రీ-రెన్యువల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా వైద్యులు తమ నమోదులను సులభంగా నూతనీకరించుకోవచ్చని, వైద్యుల సేవలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. కూడా చాలాసార్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందరూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇంకా 1000 years బ్యాక్ ఉన్నారనే ఉద్దేశంతో ఉండేవారు. ఎందుకంటే 2012లో కూడా నేను పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏమి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. రెన్యువల్ చేసుకుంటున్నాం, ఎవ్రీ కైండ్ ఆఫ్ లైసెన్స్ రెన్యువల్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ డీసెంట్రలైజ్డ్ వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ వీకెండ్స్లో సాటర్డే సండే ఈ రెన్యువల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్. ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. వెరీ కమెండబుల్ వర్క్ చైర్మన్ గారు. అదేవిధంగా lot of other decisions have been taken by AP Medical Council recently to ease the burden on the doctors, especially re-registration fees has been reduced substantially. Now it is 8,000 rupees for below 75 years and above 75-year-old people it's 6,000 rupees. అదేవిధంగా CME క్రెడిట్ పాయింట్ ఏదైతే ఉన్నాయో now 65 years and above వాళ్ళకి 50%, 70 years above వాళ్ళకి 75% and 80 ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సో దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. అంటే ముందుగానే 3 నెలలు ముందుగానే మనం రెన్యువల్ అప్లై చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అదేవిధంగా ఒకసారి బయోమెట్రిక్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జీవితాంతం కౌన్సిలింగ్కి రానవసరం లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ అండి. నథింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సేవలు కూడా సుమారుగా 600 పైచీలకు రెగ్యులర్ డే టు డే సర్వీస్ అన్ని వాట్సాప్ ద్వారా మనం చేస్తున్నాం. సో అలాంటిది